గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా విడుదలైంది. విడుదలైన తర్వాత జీవో 29 కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఆ పిటిషన్ కొట్టేసింది. సో దాదాపుగా గ్రూప్ 1 సెలక్షన్కి క్లియరెన్స్ అంతా దొరికినట్టు అయింది. కానీ సరికొత్త వివాదం తెర మీదకి వచ్చింది. గ్రూప్ 1 రాసినటువంటి అభ్యర్థుల్లో కేవలం 3 సెంటర్ల నుంచే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. ఆధారాలతో సహా. అవి 3 సెంటర్ల నుంచి ఎట్లా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు, దాని వ్యవహారం ఏంది, గ్రూప్ 1 అభ్యర్థులు రాసిన వాళ్ళు కూడా అంటే అందులో కొంతమంది ఎవరైతే ర్యాంకింగ్లు వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూలు పరిశీలిస్తే వాళ్ళకి కనీసం నాలెడ్జ్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తలేదు. దాంతో ఇంకా ఇన్డెప్త్కి పోతే మొత్తం జరిగింది ఏంటంటే మొత్తం సెంటర్లలో ఒక 20 సెంటర్లలో మట్టుకి 500 చిల్లర ర్యాంకులు వచ్చినాయి. మిగతా వాటికి కేవలం 100 చిల్లర ర్యాంకులే వచ్చినాయి. ఏంది అనేది మొత్తం అభ్యర్థుల్లో ఒక అనాలిసిస్ స్టార్ట్ అయిపోయింది. దాంతో ఏం జరిగిందంటే సెంటర్ నెంబర్ 18, 20, 19 3 ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఈ సెంటర్ల నుంచి ఒకే రూమ్లకేని 5-6 సెలెక్ట్ అయ్యారు. ఒకే రూమ్లకేని ఒకే సెంటర్ నుంచి 78 మంది. షాక్ అందరూ. అసలు ఏం జరిగిందని తీస్తే 74 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ 74 మందిలో 40 మంది ఓసీలే. ఏం జరిగిందో అర్థమైతలేదు. అసలు దాన్ని కొన్ని విషయాల్ని మనం ఇక్కడ పరీక్షించి చూద్దాం. నేను అందుకే మొదటి నుంచి మొత్తుకుంటున్నా ఏదో తేడా ఉంది, తేడా జరుగుతూ ఉందనేది. సో ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ సెంటర్ కోడ్స్ 18-19 అంటే సెంటర్లు 18 సెంటర్ నెంబర్ 18, 19లో ఏం జరిగిందో ఒకసారి చూస్తే ఇందులో మొత్తం 74 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ 2 సెంటర్లలోనే 74 మంది. ఇందులో ఓసీలు ఎంతమంది అంటే 24 మంది ఓసీలు, ఈడబ్ల్యూఎస్ నుంచి 5 అంటే దాదాపుగా 39% మంది అంటే 40 అప్రాక్సిమేట్గా 40 మంది. ఈ 74లో 40 మంది వీళ్ళే సెలెక్ట్ అయ్యారు. ఏది దాదాపు 30 మంది సెలెక్ట్ అయ్యారు అంటే 40% సెలెక్ట్ అయ్యారు. సో బీసీఏ 4, బీసీబీ 14, బీసీసీ 1, బీసీడీ 8, బీసీఈ 5, ఎస్సీ 6, ఎస్టీ 7 సెలెక్ట్ అయిపోయారు. ఇక్కడ మనం పరిశీలించాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఇదే సెంటర్ నెంబర్ 18 సెంటర్ కోడ్ 18లో ఎవరెవరికి ఎట్లెట్లా మార్కులు వచ్చినాయని చూస్తే 532 మార్కులు, 509, 506, 504, 590 వీళ్ళందరికీ ఇక ఉద్యోగాలే నో డౌట్. ఇక ఇదే సెంటర్ నెంబర్ 18లో మళ్ళీ ఒకే సెంటర్లో ఇంతమంది ఉద్యోగాలు సంపాదించినారు. ఇగో ఇది 19గా ఒక్క సెంటర్ 74 మందికి ఎట్లా వస్తాయి? ఇగో 18, 19లో కలిపి 74 మంది సెలక్షన్కి వచ్చిర్రు. అసలు ఏంది మరి ఎట్లా సాధ్యమైంది ఇది? మొత్తం తెలివి కల్లోళ్ళంతా ఆ సెంటర్లోనే కూర్చొని రాసిర్రా? పెద్ద తేడా ఏముండే మార్కులు కూడా. ఇగో 65, 64 ఇట్లా. ఇంకో గమ్మత్ విషయం ఏంటంటే నేను రాస్తే నా వెనక ఆయనకు ర్యాంకు వస్తుంది. అవును, ఇది చాలా విచిత్రంగా ఈ గ్రూప్ 1 రిజల్ట్స్కి అనేకమైనటువంటి అనుమానాలు తావిస్తుంది. అయితే మహేందర్ రెడ్డి గారిని ఎప్పుడైతే టీజీపీఎస్సీ చైర్మన్గా చేసిరో అక్కడి నుంచి ఈ కుట్ర స్టార్ట్ అయినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. అప్పుడే డౌట్ అనుమానం ఉండే, అప్పుడే వీళ్ళందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది అనేటువంటి వ్యవహారంలో. మరి నిజంగా గ్రూప్ 1 పారదర్శకంగా జరిగిందా లేకపోతే ఏమైనా తేడాలు జరిగినాయా అంటే అనేకమైనటువంటి అనుమానాలను అభ్యర్థులు తెర మీదకి తెస్తూ ఉన్నారు. అందులో కొన్ని విషయాలను విత్ ఆధారాలతోటి మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఇది ఓపెన్ చేసుకోనా? అది ఓపెన్ చేసుకున్నా.
మరీ దారుణం ఇది. అప్పుడు ఆయన మహేందర్ ఉన్నప్పుడే అందరికీ మంచి డౌట్ వచ్చింది. అసలు యాక్చువల్ మనం చెప్పిన చాలాసార్లు కూడా చాలాసార్లు కూడా ఆయన దిగి పెడుతున్నారు, పెద్ద మనిషిని దిగి పెడుతున్నారు అనవసరంగా. ఆయన మీద ఇదివరకు ఆరోపణలు ఉన్నాయంటే ఆయన తీసుకొచ్చి పెట్టిరు, కావాలని చేసి ఇప్పుడు జరుగుతుంది ఇది అంత కథ ఏందో. రైట్, ఇక్కడ సెంటర్ నెంబర్ 18కి వెళ్దాం. ఇక సెంటర్ నెంబర్ 18. సెంటర్ నెంబర్ 18లో మనం ఒక్కసారి ఇవి గమనిస్తే హాల్ టికెట్ నెంబర్ 157, 158 వీళ్ళిద్దరికి వచ్చింది ర్యాంకు. ఏది 460 ఇట్లా కూడా ఇప్పుడు 74, 77 అంటే ఏమైతే తెలుసా, ఒకసారి ఇట్లా పక్కకు ఉంటుంది. అంటే ఇట్లా వేసుకుంటూ వచ్చినప్పుడు ఇట్లా కూడా ఉంటుంది. అయితే దాంతో పాటు ఇగో 202, 204, ఇగో 209, 211, 50, ఇగో 49, 50, 249, 50. ఆ తర్వాత 74, 76, 78, 85, 86 చూసుకో. 89, 90 వీళ్ళందరికీ ర్యాంకులు వచ్చినాయి. 89, 90 అగో 89, 90, 34, ఇగో 39, 41, ఇగో 13, 14 వీళ్ళందరికీ ఏది 18, 19 సెంటర్లో వచ్చినటువంటి ర్యాంకులు ఇవ్వాలి వరుస నెంబర్లు. సో వీటితో పాటు చాలా ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసినారు ఎవరు అభ్యర్థులు కొంతమంది. వాళ్ళు argument evaluation was done fairly across all centers. Prescribed norms ego. Response: if evaluation was fair, why do 83% of toppers who got 450 plus score come from just 20 out of 46 centers? Yes. అంటే నిజంగా ఎవాల్యుయేషన్ కనుక కరెక్ట్గా ఫేర్గా జరిగితే 83% మంది క్యాండిడేట్లు 450కి ఎక్కువ మార్కులు సంపాదించిన వాళ్ళు కేవలం 20 సెంటర్ల నుంచే వచ్చారు. దిస్ ఇండికేట్స్ ఎవాల్యుయేషన్ బయాస్ ఆర్ leniency at specific centers. A proper random distribution of top ranks should have been seen across all centers. అన్ని సెంటర్లలోంచి ర్యాంకర్స్ రావాలి వాస్తవానికి. Argument 2. This seating arrangements has no rule in evaluation since answer scripts were anonymized before evaluation. If anonymization was effective, how did 51 adjustment pairs అంటే ఒక నెంబర్ తర్వాత నెక్స్ట్ నెంబర్కి 51 మందికి వచ్చినాయి అట్లా చూసుకో. ఇక ఇట్లా ఈ ఎవిడెన్స్లు అన్నీ పెడుతూ వాళ్ళు క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉన్నారు. సో దీని మీద ఇక్కడ సెంటర్ 18లో అటెండెన్స్ ఎంత ఉందంటే 721 మంది హాజరైతే 47 మందికి ర్యాంకులు వచ్చినాయి ఒకటే సెంటర్లో. 19వ సెంటర్లో 776 మంది హాజరైతే 41 మందికి ర్యాంకులు వచ్చినాయి. 12వ సెంటర్లో 665 మంది అటెండ్ అయితే 35 మందికి ర్యాంకులు వచ్చినాయి. 28వ సెంటర్లో మొత్తం ఇట్లా కేవలం ఈ సెంటర్లలోనే ఇగో ఇన్ని ర్యాంకులు వచ్చేసినాయి. ఇగో 0 వచ్చిన సెంటర్లు ఉన్నాయి, మొత్తం 0కి 0. టోటల్ అటెండెన్స్ ఇన్ ఆల్ 46 సెంటర్స్ 21,085. టోటల్ 450 ప్లస్ సెలెక్షన్స్ ఫ్రమ్ ఆల్ 46 సెంటర్స్ 6,182. అయితే ఈ 20 సెంటర్లలోంచే ఎట్లా సెలెక్ట్ అయ్యారు, మిగతా నుంచి ఎందుకు కాలేదు అనేది వాళ్ళు లేవనెత్తున్నటువంటి అటు ఇటు అవుతుంది వేరే విషయం. కానీ ఒక్కటే సెంటర్ నుంచి మొత్తం వచ్చేసి ఇంకో సెంటర్లో మొత్తం ఖాళీ ఎట్లుంటుంది లెక్క? ఇగో 18 సెంటర్ నెంబర్ 18 నుంచి ఇగో ఇంతమంది సెలెక్ట్ అయ్యారు. ఇటు దాకుంది లెక్క. 19 నుంచి అంతమంది అయ్యారు. చూసుకో. 450 అబోవ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు. ఇట్లా దాదాపుగా ఒక 30 పేజీల డాటా తీసినారు వీళ్ళు. సెంటర్ కోడ్ 18లో ఇగో ఎంతెంత ర్యాంకు సంపాదించారు. ఇగో 202, 204, 209, 211, ఇగో 249, 250, 274, 276, 278, 286. ఇగో అన్ని ఎట్లా ఉన్నాయి, అన్ని పక్కకు ఉన్నటువంటి వాళ్ళకు ర్యాంకులు ఎట్లు వచ్చినాయి. ఇగో 622కి వచ్చింది, 624కి వచ్చింది. జస్ట్ 1% ఇన్ బిట్వీన్ ద టూ. సెంటర్ నెంబర్ 19లో ఇగో 24, 25, 65, 67. ఎంత ఎనాలిసిస్ చేసిరు వీళ్ళకి రాలే మళ్ళీ ఇప్పుడు ఇది చేసిన ఎంత కష్టపడు. 23, 25కి వచ్చింది. ఇంత అన్యాయం చూడరు. నాకు తెలిసి వీళ్ళు అందుకోసమే చెప్తాను, గ్రూప్ 1లో మాత్రమే ఓసీలు ఎక్కువ వచ్చిరు. 44% సీట్లు గ్రూప్ 1లో వీళ్ళు కొట్టిరు. గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా అదే పర్ఫార్మెన్స్ ఉండాలిగా, ఆడలేదు. ఆడలేవు. అన్నిట్లో ఉండాలి కదా, ఉంటే అన్నిట్లో ఉండాలిగా, లేవు. అందుకే మొదటి నుంచి మొత్తుకుంటా ఉన్నా ఏదో జరుగుతుందిరా బాబు, ఏదో జరుగుతుందని చెప్పి.
ఇది మళ్ళీ గుట్టు సప్పుడు కాకుండా ఎవ్వనికి అనుమానం రాకుండా మహేందర్ రెడ్డి గారు ఎంటర్ అయ్యిండు, వ్యవహారం నడిపించి వెళ్ళిపోయాడు, బుర్ర వెంకటేశం మీద నూకితే ఆయన రిజల్ట్. ఈ మార్కులు పెట్టేది ఏదో ఫస్టే పెట్టలే, మళ్ళా దాంట్లో మతలబు జరిగింది. ఎవరి దాని మార్కులు పెడతామని చెప్పారు ఫస్ట్ ఎవరి దాని మార్కులు పెట్టేసి తర్వాత అందరి మార్కులు పెట్టిరు. అంటే ఫస్ట్ అందరి మార్కులు పెట్టేసి అయిపోతుంది. 20, 22, 84, 86, 67, 68 ఇట్లా వరుసగా పక్క కూర్చున్న వాళ్ళకి ర్యాంకులు ఎట్లా వస్తున్నాయి? 504, 505 అనాలిసిస్ రాసిండ్రు వాళ్ళు చూస్తున్నాం. అన్నీ అంత ఒక్కొక్క సెంటర్లో ఏం జరిగింది అనేది మొత్తం అనాలిసిస్ రాసిరు. ఇంకా తెలుగు రాసి ఇవి అత్యంత కీలకం. రేపు ఐఏఎస్లు, కంఫర్ట్ ఐఏఎస్, ఐపీఎస్లుగా మారేటువంటి పోస్టులు ఇవన్నీ ఇక్కడ తిష్టేసి కూసురు చాలా తెలివిగా. అందుకనే గ్రూప్ 1 అభ్యర్థులు పాపం ఎంత బాధ అసలు. యాక్చువల్గా ఎంత కష్టపడి రాయాలి అసలు. ఇప్పుడు సివిల్స్ ఇప్పుడు ఇది ఇక్కడ నేను తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థి. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో తెలుగులో రాసిన మాకు తీవ్ర అన్యాయం జరిగింది. నాకు 469.5 మార్కులు వచ్చినాయి. అయినా బీసీబీ వల్ల నాకు మంచి ఉద్యోగం రావడం లేదు. గ్రూప్ 1లో కేవలం కోటి అంటే రెండోటా ఉండాలి. కోటి మహిళా యూనివర్సిటీలో రాసిన 18, 19వ సెంటర్ నుండి సుమారు 1500 మందిలో 74 మంది టాప్ 500లో ఉండినారు. కానీ సుమారు 25 సెంటర్లో రాసిన 11,000 మందిలో 65 మంది మాత్రమే టాప్ 500లో ఉన్నారు. తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు మొత్తం 563 ఉద్యోగాల్లో 10% కూడా తెలుగు మీడియం వాళ్ళు లేరు. మాకు ఎవరు సపోర్ట్ చేయడం లేదు. అర్హత గల వాళ్ళు కాక అర్హత లేని వారు ఎక్కువగా దీనిలో ఉద్యోగం పొందినారు. కావున మల్లన్న మీరు మాత్రమే మాకు ఉన్న ఏకైక నమ్మకం. దయచేసి రేపటి మీ వీడియోలో ఈ అంశం గురించి మాట్లాడగలరు అని చెప్పి వాళ్ళు చెప్తే ఇదేంది ఇవన్నీ అవే దీనికి సంబంధించినటువంటి. ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకారం పై విశ్లేషణ చేయడం జరిగింది. ఒకే రూమ్లో ఎక్కువ మందికి ర్యాంకులు రావడం, వెంటనే హాల్ టికెట్ నెంబర్లు ఉన్న వారికి ఒకేలాగా మార్కులు రావడం, అతి కొద్ది సెంటర్లో ఎక్కువ మంది ర్యాంకర్లు రావడం, అనగా 10 కేంద్రాల్లో 83% ర్యాంకులు ఉన్నాయి. మిగిలిన 36 కేంద్రాల్లో 17% ర్యాంకులు వచ్చాయి. మొత్తం కేంద్రాల సంఖ్య 46. కళ్ళతో చూడగానే అర్థమవుతుంది అన్న, ఎన్నో అక్రమాలు జరిగాయి, దయచేసి మాకు మద్దతుగా. నేను మొదటి నుంచి మొత్తుకున్న ఈడబ్ల్యూఎస్ మీద కొట్లాడ చేద్దాం అంటే మీరు బిజీగా ఉంటుంది. ఇవాళ మీ ఉద్యోగాలు కొల్లగొట్టుకొని పాయా. నిజంగా చెప్తా ఉన్నా కదా, నీకు అంత ఈజీ కాదు. చాలా తెలివిగా పక్కడ్బందీగా ఇది క్లోజ్ చేసిరు. ఇప్పుడు బీసీ 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ కాకముందుకు ఎందుకు చేసిరు పడపట? ఈ ఈడబ్ల్యూఎస్ ఈ గుంపులో గోవిందా ఇవి కొట్టేసుకొని ఇవాళ గంత మంది రేపు పొద్దుగాల వాళ్ళే ఐఏఎస్లు, ఐపీఎస్లు 30 ఏళ్ళు మనం నెత్తి మీద కూర్చుంటారు అన్నట్టుగా. నమస్కారం అన్న. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. కానీ మాకు ఎవరు అండగా నిలబడడం లేదు. దయచేసి మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలరు. ప్రభుత్వం దృష్టికి తెలియదా? ప్రభుత్వానికి ఇదంతా జరిగింది. మహేందర్ రెడ్డిని పెట్టింది ప్రభుత్వం కాదా? నేను ఆయాలనే మొత్తుకున్నావా? నా పాత వీడియోలు చూడ్రి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష 3 సార్లు నిర్వహించారు. అయితే మొదటి 2 సార్లు ప్రిలిమ్స్లో రిజర్వేషన్ అమలు చేసి మూడోసారి ప్రిలిమ్స్లో జీవో 29 తీసుకొచ్చి రిజర్వేషన్ తీసివేయడం జరిగింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. నెత్తి గుద్దుకున్నాను. మోసం. విషయం ఏంటంటే యాక్చువల్గా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రిజర్వేషన్లు వస్తారో, ఆ రిజర్వేషన్లు వస్తే ఇప్పుడు నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, మీ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎట్లా రావాలి? మీకు ఓపెన్ కేటగిరీలో రావాలి కదా. ఇప్పుడు మీ బీసీ డి కేటగిరీ అందులో పోయి కూసో. అదే ఇట్లా మొత్తుకున్నా మీరు బిజీగా ఉండి, మీరు చదువుల్లో ఉండి మీరు పట్టించుకోలే. కానీ ఎంత అన్యాయం చూడరు. ఈ 29 జీవో అనేటువంటిది కొంతమంది వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ జీవో 29 తీసుకొచ్చి రిజర్వేషన్ తీసివేయడం జరిగింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇది ఏ కోర్టు అయినా చూడగానే ఆక్షేపించాలి. కానీ అలా జరగడం లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. గ్రూప్ 1 పైన వేసిన అన్ని కేసులను బంగాళాఖాతంలో తొక్కి గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చి నియామకాలు చేపడతామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఈ మాటల ద్వారా న్యాయ వ్యవస్థ ఎవరి చేతిలో ఉందని అనుకోవాలి. కనీసం ఒక్క జడ్జి కూడా నిజాయితీ పరుడు లేడా? ఇంత తీవ్రమైన వ్యాఖ్యానాలను పరిగణలో తీసుకొని విచారించలేరా? జీవో 29 అమలు చేయడం వల్ల మెయిన్స్ లో టాప్ 100లో 44 మంది ఓసీలు రావడం జరిగింది. ఈ జీవో బడుగు బలహీన వర్గాల గొడ్డెల పెట్టు లాంటిది. టీజీపీఎస్సీ విడుదల చేసిన జీఆర్ఎల్ లిస్టును పరిశీలిస్తే కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది అందులో పెద్ద స్కామ్ జరిగిందని. 25 కేంద్రాల్లో వచ్చిన ర్యాంకుల కన్నా 1 కోటి ఉమెన్స్ కాలేజీలో వచ్చిన ర్యాంకుల సంఖ్య 74. 25 కేంద్రాలలో కలిపి 68 మంది ర్యాంకులు వస్తే కోటి ఉమెన్స్ కాలేజీలో వచ్చిన ర్యాంకులు 74. ఒకటే సెంటర్లో ఎక్కువ వెంటనే ఉన్న హాల్ టికెట్ నెంబర్లు కలిగి వారికి ఒకే రకమైన మార్కులు రావడం, దాదాపు 6 కేంద్రాల్లో 0 ర్యాంకులు రావడం, ఇవన్నీ కోర్టుకు సాక్ష్యాధారాలు.
ఎవిడెన్స్ కావా? కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతుంటే న్యాయ వ్యవస్థ కనీసం స్పందించలేకపోతుంది. ఇక మా గోడు ఎవరికి చెప్పుకోవాలి? తెలుగు మీడియం వాళ్లకు చాలా అన్యాయం జరిగింది, అది తక్కువ మార్కులు వచ్చాయి. కానీ ఉర్దూ మీడియంలో కేవలం 9 మంది రాస్తే 7గురికి ర్యాంకులు వచ్చినాయి. జీవో 29 రద్దు చేయాలి. మొన్న నిర్వహించిన మెయిన్స్ పరీక్షలోని ప్రశ్నలను పరిశీలిస్తే అది 2022లో తయారైనది. అయితే అది లీక్ అయిన పేపర్ కాబట్టి మెయిన్స్ను పూర్తిగా రద్దు చేసి మళ్ళీ నిర్వహిస్తే అందరికి న్యాయం జరుగుతుంది. సోదరులారా, నిరుద్యోగ సోదరులారా, నేను చెప్తా ఉన్నా, అధికారం కనుక మన చేతిలో ఉంటే, ఆ బెత్తం మన చేతిలో ఉంటే ఇట్లనే అవుతుందా? ఇట్లా అవుతుందా? ఇంత మోసం అయితే ఇంత. అందుకే బీసీ సోదరులకు, బీసీ నిరుద్యోగులకు చెప్తా ఉన్నా, అధికారం ఒక్కటే మార్గం, ఈ అన్ని సమస్యలకు పరిష్కారం అదే. బీసీల చేతికి అధికారం అనేది అత్యంత ఆవశ్యకం. ఇది వస్తే ఖచ్చితంగా బీసీలకు అధికారం వస్తే దీని మీద ఇప్పుడు 2016లో పశ్చిమ బెంగాల్లో టీచర్ నియామకాల్లో అక్రమాలు జరిగినాయని చెప్పి సుప్రీంకోర్టు 26,000 మంది టీచర్లను తీసేసింది. 10 ఏళ్ల తర్వాత రేపు పొద్దుగాల బీసీల అధికారం వస్తే జరిగేది కూడా ఇదే. దీని మీద ఎంక్వైరీ జరగాలి. సంబంధించి తప్ప అని తెలుసు, కోర్టులకు కూడా తెలుసు, కానీ కోర్టులు తీసి పక్కకు పెట్టి పడేసినాయి. మీకు అందుకోసమే బీసీ ముఖ్యమంత్రి ఉంటే టీజీపీఎస్సీ చైర్మన్ బీసీ ఉంటాడు, పారదర్శకంగా ఉంటుంది. అడ్వకేట్ జనరల్ బీసీ ఉంటాడు, మంత్రులు బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. అప్పుడు ఎవడేం చేయగలుగుతాడు అప్పుడు? అందుకోసమే ఆ ముఖ్యమంత్రి పదవి అనేది బీసీలకు అత్యంత కీలకము. దీని మీద ఇయ్యాల తప్పించుకోవచ్చు. భవిష్యత్తులో బీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎంక్వైరీ చేస్తుంది. ఇయ్యాల మీరు తాత్కాలికంగా దొడ్డిదారిన ఉద్యోగాల్లో జాయిన్ అయినా రేపు మళ్ళీ బయటికి గుంజుకొస్తుంది. ఇది తథ్యం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ అన్యాయం ఇది. రిజర్వేషన్లు ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ కనిపిస్తుంది, రిజర్వేషన్లకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంత క్లియర్ ఇప్పుడు బుర్ర వెంకటేశం రిలీజ్ చేసిండండి అని చెప్తారు. మళ్ళీ చేతులుగా ఆయన చేసిపోయింది. ఎప్పుడు అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తే ఏముంటుంది? ఆయన పెట్టిందే ఇక్కడ నుంచి తప్పించుకుంటాను. ఆయన మీద చేస్తందుకు ఇంత న్యాయమా? వా చూసుకో, ఇట్లా ఉంది. సరే నిరుద్యోగ సోదరులారా, మీరేం అధైర్యపడకండి. యాడికి పోవు, ఎంత దూరం పోవు, ఇవి ఎంత దూరం పోవు. రేపు భవిష్యత్తులో బీసీ రాజ్యం రాక తప్పదు. ఈ 563 ఉద్యోగాల్లో జరిగినటువంటి అవకతవకలను బయటికి తీయక తప్పదు. ఇంత మోసం, ఇంత తెలివి కల్ల వాళ్ళు కదా, 44% ఉద్యోగాలు సంపాదించిన తెలివి కల్ల వాళ్ళు ఓసీలు ఇక్కడ ఉన్నారు కదా. మరి ఇదే తెలివి వీళ్ళు గ్రూప్ 2 రాసిరు, గ్రూప్ 3 రాసిరు, గ్రూప్ 4 కూడా రాసిరుగా. ఇంట్లో కూడా ఉండాలిగా అదే తెలివి. సేమ్ ఇట్లా లేదు, ఇక్కడ రాలే వాళ్ళకి ర్యాంకులు. ఇలా 60 మంది వస్తారు, 20 మంది కూడా వస్తలేరు. దీని వెనకాల ఖచ్చితంగా జానారెడ్డి ఆలోచన ఉంటుంది, ఇలా కుట్రలన్నీ ఉంటాయి. ఎంత చూసిరా? ఒక్కసారి వాళ్ళ చేతికి రాజ్యం పోతే వాళ్ళ వర్గాల కోసం ఎట్లా పని చేసుకుంటా ఉన్నారు. మనం కూడా గట్లుండొద్దా? మనకు సోయి ఉండొద్దా? అప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ వెంకట్రామరెడ్డి అని ఒక ఆయన ఉండే. అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో కడప రెడ్డిలకు ఇచ్చేసి, కడప రెడ్డిలకు ఇచ్చిరు మొత్తం. ఒక ఆయనకు అప్పుడు ఇంటర్వ్యూ సిస్టమ్ ఉండే, 200 మార్కులే ఓసీలకు వేసిరు, 20 మార్కులే బీసీలకు వేసిరు. చూసుకో అట్లా ఇంకేడొస్తుంది జాబ్ రాకుంటే వేసి పడేసారు అట్లా. అందుకే అధికారం ఒక్కటే బాయ్ సాబ్, అధికారం ఒక్కటి మన దగ్గరకు వస్తే ఈ వ్యవస్థను మొత్తం బీసీల గుప్పిట్లోకి. ఇది ఎట్లా అన్యాయం జరుగుతుందో కావాలనుకుంటే ఇప్పుడు గ్రూప్ 1 అధికారి చంద్రశేఖర్ గౌడ్ ఉంటాడు. చంద్రశేఖర్ గౌడ్ అడిగితే చెప్తాడు, ఆయన క్లియర్ గా. డిప్యూటీ కలెక్టర్ కావాల్సిన తీసుకుపోయి అక్కడ కొట్టిరు.